హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇది గోంగూర అండి. హెల్త్కి చాలా మంచిదండి. కాల్షియం అండ్ ఐరన్ అంతా నిండుగా ఉంటుందండి ఇందులో. ఇప్పుడు మనం దీంతో వెరైటీ కర్రీ తయారు చేద్దామండి. ఎన్నో వెరైటీస్తో తయారు చేస్తారండి, మిక్సింగ్ కూడా చేస్తారు. కానీ మేము మీకోసం ఒక వెరైటీ కర్రీ తయారు చేయబోతున్నాం అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి. గోంగూర లీవ్స్ని వాష్ చేసి పక్కన పెట్టామండి. ఇక కొద్దిగా కారం, పసుపు, ఉప్పు అండి, టమాటా పీసెస్, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసి టేస్టీ హెల్తీ కర్రీ తయారు చేయబోతున్నామండి. చూస్తున్నారు కదా. ఈ లీవ్స్ని ఈ పాత్రలో ఇప్పుడు అన్నీ యాడ్ చేసేద్దామండి. ఇక నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. పెద్దల్లిపాయ పీసెస్ని కూడా, టమాటా పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇక ఉప్పు అండి, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం అండి, అన్నీ యాడ్ చేసాం కదండి. పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, టమాటా, గోంగూర లీవ్స్, ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసేసామండి. ఇక కొద్దిగా వాటర్ అండి. లో ఫ్లేమ్ మీద మన గోంగూర ఏ విధంగా కుక్ అవుతుందండి. ఒక 2 నిమిషాల్లో ఇది చక్కగా కుక్ అయిపోతుందండి. మన గోంగూరని బాగా మెత్తగా అయ్యాక పప్పు గుత్తితో స్మాష్ చేసామండి. ఈ విధంగా తయారైందండి. ఇక ఇప్పుడు పోపు మసాలా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టానండి. చూస్తున్నారు కదా. ఈ పోపు మసాలాలో ఈ గోంగూరని మనం యాడ్ చేసేద్దామండి. మన గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.